హాయ్ అండి. హాయ్. సో నబీల్ మీకు చిన్నప్పటి నుంచి తెలుసని చెప్పేసి విన్నాము. మరి నబీల్ బిగ్ బాస్ లో ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? సో ఎస్, నబీల్ యాక్చువల్గా నాకు బ్రదర్ అవుతారు. ఓకే. సో వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్, ఎవరి సపోర్ట్ లేకుండా, ఫ్యామిలీలో ఎవరు కూడా ఇండస్ట్రీలో లేకపోయినా కూడా తను స్కూలింగ్ నుంచే యాక్టింగ్ చాలా ఇంట్రెస్ట్. సొంతంగా ఆ స్కూల్ డేస్ నుంచి సొంతంగా ఆలోచించి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి రకరకాలుగా సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, తనకు వచ్చిన ప్రతి ఒక్క ఆర్ట్ని మనకు చూపించడం జరిగింది. ఇవాళ అతని హార్డ్ వర్క్ అతన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అండ్ డెఫినెట్గా మీరు చూస్తున్నారు బిగ్ బాస్లో కూడా ఎంత జెన్యున్గా నబీల్ ఆఫ్రిది గేమ్ ఉందో మీరు చూస్తున్నారు. సో ఒక హార్డ్ వర్క్ నుంచి వచ్చిన వాళ్ళకు ఏది కూడా యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు వచ్చినటువంటి ఏదైతే ప్లేస్ ఉందో దానికి వాళ్ళు చాలా పే ఆఫ్ చేసి ఉంటారు అంతకుముందు. కాబట్టి నాకు జెన్యున్గా కూడా ఆడుతున్నాను. డెఫినెట్గా గెలుస్తారని నమ్మకం కూడా ఉంది. సో నాకు కూడా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు. నా యూట్యూబ్ ఫాలోవర్స్ కావచ్చు, నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కావచ్చు. మనందరం కూడా 100% ఇట్లాంటి జెన్యున్ క్యాండిడేట్ని, నా తమ్ముడని కాదు, డెఫినెట్గా ఒక హార్డ్ వర్కర్ కాబట్టి, మంచి ఆర్టిస్ట్ కాబట్టి ఖచ్చితంగా మనం ఇతన్ని సపోర్ట్ చేయాలి. గెలిచే వరకు మనందరం కూడా దగ్గరుండి గెలిపించుకొని వరంగల్కి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నబీల్ కి ఇప్పుడు ఎందుకు పబ్లిక్ సపోర్ట్ చేయాలని చెప్పేసి అంటారు? ఎందుకు ఓటింగ్ చేయాలి? ఎందుకంటే చాలా మంది కంటెస్టెంట్లు ఉన్నారు, వాళ్ళు కూడా బాగానే ఆడుతున్నారు కదా. అదే చెప్తున్నా నేను. సో చూడండి, ఒక జెన్యున్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్ట్ చేయరు, వాళ్ళు జీవిస్తారు. సో నబీల్ కూడా గేమ్లో జీవిస్తున్నాడు. అతను అందరితో బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తున్నాడు. ఏదో గేమ్ లాగా కాకుండా అతను యాక్చువల్ క్యారెక్టరే అది అతనిది. న్యాచురల్గా ఉంటున్నాడు. కాబట్టి అంత న్యాచురల్గా అందరితో పాటు ఖచ్చితంగా అతను ఇన్ని రోజులు చేసినటువంటి హార్డ్ వర్క్ ఇవాళ ఆయన గేమ్లో కూడా కనబడుతుంది. సో నాకు తెలిసి నబీల్ అంత జెన్యున్గా నాకైతే ఎవరు బిగ్ బాస్లో కనబడతలేరు. అతను హార్డ్ వర్క్ చేస్తున్నాడు. గేమ్ ఆడేటప్పుడు కూడా మీరు చూసిర్రు. నిన్ననే మనం ఒక పజిల్ గేమ్ చూసినాం. దాంట్లో స్టార్టింగ్లో అతను పడిపోయినప్పటికి కూడా, అంటే ఎంత ఇన్స్పిరేషన్ ఒకసారి మీరు అందరూ చూడండి. ఒకసారి పడిపోయిండు, రెండోసారి పడిపోయిండు, అయినా కూడా లాస్ట్ వరకు కూడా నేను ఓడిపోలేదు, ఓటమిని అంగీకరించకుండా మైండ్ అప్లై చేసి మళ్ళీ వెళ్ళి ఆ పజిల్ని చాలా జాగ్రత్తగా, ఒకసారి రెండుసార్లు అతను బెల్లు కొట్టినప్పటికి కూడా చాలా జాగ్రత్తగా దాన్ని సెట్ చేసి మళ్ళీ దాంట్లో మెగా చీఫ్గా కూడా సెలెక్ట్ కావడం జరిగింది. అంటే ఇదంతా ఎప్పుడు ఉంటుందంటే లైఫ్లో వాళ్ళు అంతకుముందు వాళ్ళు ఫేస్ చేసిన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ ఆ గేమ్లో కూడా కనబడుతుంది. అంటే ఎక్కడో ఒక దగ్గర స్లిప్ అయిపోతాను, ఓడిపోతాను, ఆగిపోతాను, అయిపోలేదు, ఇంకా మనం కష్టపడితే ఖచ్చితంగా విన్ అవుతాం అనేటువంటి ఇన్స్పిరేషన్ నిన్న నబీల్ ఆడినటువంటి గేమ్లో మనకు కనబడ్డది. అందుకోసమే అతను మెగా చీఫ్ కూడా కావడం జరిగింది. సో ఇదంతా ఏంటంటే బిగ్ బాస్ అనే గేమ్లో మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. సో డెఫినెట్గా నబీల్ నిన్న ఆడినటువంటి గేమ్లో కూడా అతను న్యాచురల్ క్యారెక్టర్ కనబడింది. సో గెలిచే వరకు కూడా అతను ఓటమిని అంగీకరించలేదు. 1 టైం 2 టైం స్లిప్ అయినా కూడా మళ్ళీ వెళ్ళి చాలా జాగ్రత్తగా మైండ్ అప్లై చేసి దాన్ని సెట్ చేసి మళ్ళీ మెగా చీఫ్ కావడం జరిగింది. ఇదంతా కూడా ఇన్స్పిరేషన్. డెఫినెట్గా నబీలే గెలుస్తాడని నాకు నమ్మకం కూడా ఉంది. అతను ఆడడం కూడా అట్లనే ఆడుతున్నాడు. ఓకే. ఒకవేళ నబీల్ నిజంగా గెలిచి కప్ తీసుకొని వరంగల్కి వస్తే మీ ఫీలింగ్ ఏంటి? ఏం చేస్తారు? సో ఒకటి, గెలుపు ఓటం అనేది సహజం. కానీ నబీల్ ఏదైతే గేమ్ ఆడుతున్నాడో అతను ఆడేటువంటి గేమ్ని బట్టి ఇవాళ అంతకు ముందు కంటే స్టార్టింగ్లో గేమ్ హౌస్లో ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటికీ నబీల్కి దొరికేటువంటి స్పందన చాలా పెరిగిపోయింది. ఆల్రెడీ నబీల్ గెలిచిండు. సో డెఫినెట్గా అతను గెలిస్తే మన అందరికంటే ఎక్కువగా ఆనందం, వాళ్ళ ఫ్యామిలీ, అతని కష్టం, అతను ఇన్ని రోజులు కష్టపడ్డ హార్డ్ వర్క్ పే ఆఫ్ అవుతుంది. డెఫినెట్గా చాలా పెద్ద ఎత్తున మేము వెల్కమ్ చేస్తాం. 100% ఇది చాలా పెద్ద విక్టరీ. లైఫ్ ఇక్కడ నుంచి నబీల్ యొక్క లైఫ్ ఇంతకు ముందు ఆ తర్వాత అనేలాగా ఉండాలని కోరుకుంటున్నా. రాబోయే రోజుల్లో కూడా నాట్ ఓన్లీ బిగ్ బాస్, యాక్చువల్గా నబీల్కి ఉన్నటువంటి ఎబిలిటీస్కి బిగ్ బాస్ కాదు, అంతకంటే పెద్ద ఎత్తున అతను ఇంకా ముందుకు పోవచ్చు లైఫ్లో. సో డెఫినెట్గా చాలా గొప్పగా మేము సెలబ్రేట్ చేస్తాం. ప్లీజ్ ఓట్ ఫర్ నబీల్. డెఫినెట్గా నబీల్ గెలుస్తాడు. అతని గెలుపులో మీ సహకారం కూడా ఉంటే మీరు కూడా రేపు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ఒక జెన్యున్ క్యాండిడేట్ని గెలిపించినాం అని చెప్పి. సో ప్లీజ్ ఓట్ ఫర్ నబీల్. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం నబీల్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కొందరు మనతో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో ఫస్ట్ మేనల్లుడు అనమాట, నబీల్ వాళ్ళ మేనల్లుడు. హాయ్, कैसे हो? फाइन। आप मुंह के पास रख के बात कीजिए. हाँ जी। कैसे हो? ठीक हो? हाँ, कैसा लग रहा है आपके मामा बिग बॉस में है? अच्छा दिख रहा, बहुत जबरदस्त दिख रहा। हाँ, पूरा लाइव देख रहे हो? हाँ, 24 24 hours. आवर्स स्कूल नहीं जा रहे? जा रहे कॉलेज में ही अगर कॉलेज दोनों टाइम मिले बैलेंस. जब। ओके. सो आप अपने मामा को मिस कर रहे हो? हाँ, बहुत क्या बोलोगे अपने मामा को? बहुत अच्छा खेल रहे हैं और दबा के खेलो, और बस वरंगल को कप लाने का तो बहुत मिस कर रहा हूँ मैं। और हम ना शूट कंप्लीट करने के बाद फिरते थे तो हम ना अच्छा. फूडी गाइस है,
अच्छा मैं समीर भाई शर्जिल लामा और आतिफ नबील लामा सब मिलके खाते थे फिरते थे, अच्छा तो वो मिस कर रहा हूँ। और बस, और क्या बोलते हैं, क्या बोलते वोट के बारे में कुछ बताओ। हाँ, आप लोग सब लोग यहाँ जरा दबा के वोट करो, तो ट्रॉफी वरंगल को लाने का है, तो ये है। आपको आपके मामा में सबसे ज्यादा क्या अच्छा लगता है? ड्रेसिंग सेंस ओके और जीरो एटीट्यूड, हम्बल, और बस मामा जीतेंगे हाँ 100% पक्का पक्का श्योर 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 कंफर्म कंफर्म। ఓకే ఓ ఇంకో దేదో మైక్ ఏ ఫ్రెండ్ అనా మీరు తెలుగు తెలుగు ఓకే సో మీకు ఎలా అనిపిస్తుంది? అసలు బిగ్ బాస్ పోయే ముందుకు అసలు ఫ్రెండ్ సర్కిల్ ఎవరికి చెప్పలేదు. ఓకే మాకు రేపు షెడ్యూల్ రేపు షూట్ అంటే మాకు 1 డే బిఫోర్ తెలిసింది. మేము అందరం షాక్. అరే మన ఫ్రెండ్ మన సర్కిల్ నుంచి వెళ్ళి మన ఫ్రెండ్ వెళ్ళిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము. ఎందుకంటే మా Okay. డైలీ మాతో తిరిగి మాతో నబిల్ యాక్టింగే కాదు, క్రికెట్ కూడా బాగా ఆడతాడు, బ్యాడ్మింటన్ కూడా బాగా ఆడతాడు. ఓకే క్రికెట్ అంటే పిచ్చి. ఇంకా ఇప్పుడు రేపు షూట్ ఉందంటే ఫ్రెండ్స్తో ఏ టైం ఉన్నా షూట్ అంటే 100% వచ్చేస్తాడు ఇటు. ఓకే రేపు షూట్ ఉందని అట్లా చాలా చేసిండు. నైట్ 11-12 అయినా కూడా వర్క్ చేసుకుంటూ ఉండేది. ఓకే ఎందుకు ఓట్ వేయాలి నబిల్కి? ఎందుకు అంటే ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు అంటే మీకు చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది చూస్తున్నాడు ఆ ఇంట్లో వే ఆఫ్ టాకింగ్ కానీ ఎలా గేమ్ ఆడుతున్నాడు అని. అది మేము పర్టికులర్గా నబిల్కి ఇది ఉందని మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అందరూ చూస్తూనే ఉన్నారు. చాలా బాగా ఆడుతున్నాడు. జెన్యున్గా ఏ గేమ్లో 100% ఎఫర్ట్ ఇస్తున్నాడు. సో ఈ రీజన్తో అయితే 100% నబిల్కి ఓటేయచ్చు. ఇంకోటి అంటే మాకు కాన్ఫిడెంట్ ఏంటి అంటే ఖచ్చితంగా వరంగల్కి ఈసారి కప్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఓకే డన్ హాయ్ हाय హిందీ మే పూछो पूछो తెలుగు तेलुगु भी తెలుగులో చెప్పు, మా ఆడియన్స్ అందరు తెలుగు వాళ్ళు కాబట్టి सर నీకు ఎలా అనిపిస్తుంది? సో ఈ అబ్బాయి ఏంటి అని అంటే 24 hours ఎప్పుడైతే షూట్ స్టార్ట్ అవుతుందో వరంగల్ డైరీస్ వాళ్ళది మొత్తం వాళ్ళతోటే ఉంటాడంట. సో ఎక్కువ తెలిసి ఉంటుంది ఈ అబ్బాయికి అయితే. ఇలా టర్న్ అయిపో కెమెరా వైపు. ఇప్పుడు చెప్పు ఎలా అనిపిస్తుంది నీకు? నాకు సో సూపర్ సో అసలు సూపర్. అసలు నాకు కళ్ళలో కూడా అనుకోలే నేను ఇంతగానం దూరం అవుతాడని. అన్నయ్య దూరం అవుతాడనా? దూరం కాదు అంటే బిగ్ బాస్ పోతాడని. ఓకే నువ్వు ఏదో ఏడుస్తున్నట్టు అనిపించింది సడన్ గా. ఓకే డన్. సో హ్యాపీ అనిపిస్తుంది. హ్యాపీ, సో హ్యాపీ. ఓకే సో All ఎలా the best. ఆడుతున్నాడు? ఆల్ ద బెస్ట్. Camera సూపర్ చెప్పాలి. ఆడుతుండు, సూపర్ ఆడుతుండు. నువ్వు అన్నా అంటావా నబిల్ ని? అవును సో అన్నయ్య. చెప్పు నబిల్ అన్న ఆల్ ది బెస్ట్. నబిల్ అన్నయ్య ఆల్ ద బెస్ట్. ఓకే సో అన్నలో నీకు బాగా నచ్చింది ఏంటి? అన్నలో మంచితనం మస్తు ఉంది. అన్నలో మంచితనం మంచిగా ఉండేది. ఓకే మిస్ అవుతున్నావా? ఫుల్ ఫుల్ మిస్ అవుతున్నావు. ఏం మిస్ అవుతున్నావు ఎక్కువ? ఆయన ఏం చేస్తాడు నీతో ఆయన ఉంటే? కామెడీ Comedy. చేస్తాడు. ఓకే సో కామెడీని అయితే మిస్ అవుతున్నా. ఓకే సో పక్కా ఈసారి గెలుస్తాడు. గెలుస్తాడు. ఓకే డన్. వరంగల్ కా షేర్, అక్కడే చెప్పు ఇది. వరంగల్ కా షేర్ ట్రోఫీ లేకే आओ. ఓకే హాయ్ హాయ్. మీరు ఫ్రెండ్ నబిల్ కి? అవునా ఓకే సో మీకు ఎలా అనిపిస్తుంది నబిల్ బిగ్ బాస్ కి వెళ్ళాడు, అంత బాగా ఆడుతున్నాడు, మెగా చీఫ్ గా. ఎలా అనిపిస్తుంది? సో ఇప్పుడే చీఫ్ అయ్యారు, అవును, చెప్పండి గేమ్ గురించి ఎలా అనిపిస్తుంది? बहुत अच्छा खेल रहे हो, ఓకే मेगा चीफ बन गए और थोड़ा कुछ अच्छा करने वाले हैं फिर के इंशाल्लाह पूरा लास्ट तक मेगा चीफ रहने वाले हैं वो लोग। अच्छा जी और गेम परेंगा कैसे हैं? अच्छे हैं? हाँ अच्छे हैं, अच्छा खेल रहे हैं, हाँ जबरदस्त। टफ कंपटीशन दे रहे हैं? टफ कंपटीशन नहीं दे रहे मगर दूसरे लोग दे रहे हाँ, टफ कंपटीशन दे तो फिर नबील कैसे खेल रहे हैं वो गेम को? ठीक से खेल रहे हैं? स्मूथ खेल रहे स्मूथ स्मूथ खेल रहे हाँ हैं smooth। और मिस कर रहे हो नबील को? हाँ बहुत मिस कर रहे आपके साथ नबील का बॉन्डिंग कैसे है? हैं। बहुत अच्छा बॉन्डिंग है मैडम। कैसे कैसा बॉन्डिंग है? क्या करते हो? कितने टाइम से जानते हो आप नबील को? मैं देखो वरंगल से स्टार्ट करा जब से पहचान रहा हूँ मैं उनको। अच्छा वीडियोस में भी आते रहता हूँ, बहुत अच्छा। अच्छा वीडियोस में भी आते हो आप? हाँ ओके सो नबील मतलब बहुत अच्छा, ये चीज मुझे बहुत ज्यादा पसंद है नबील में। ऐसा क्या है आपके पास? देखो भाई नबील भाई को वोट जिताना है अपने को, वरंगल को ट्रॉफी लाना है। ऑल द बेस्ट नबील। ऑल द बेस्ट नबील हाफिज। ओके थैंक यू।